నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్. జిల్లాలో 31,000 విద్యార్థులకు 24 కోట్ల రూపాయల పంపిణీ. వైభవంగా ముగిసిన నంది నాటకోత్సవాలు. విజేతలకు బహుమతుల ప్రదానం. నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రజాప్రతినిధులు. ఈ ఏడాది జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాల సంఖ్య. అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడి. సీఎం జగన్ బీసీల ద్రోహి అన్న లోకేష్. జనవరి 4 నుండి జైహో బీసీ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడి. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె 18వ రోజుకు చేరిన ఆందోళన. మద్దతు తెలిపిన జనసేన కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకుని అభివృద్ది చెందాలని డీఆర్ఓ కె చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగనన్న విద్యా దీవెన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో అర్హులైన విద్యార్థులకు విద్యా దీవెనను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 31,000 విద్యార్థులకు 24 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు డీఆర్ఓ చంద్రశేఖర్ చెప్పారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15,000 రూపాయలు, ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న విద్యా దీవెనలో భాగంగా మనం ప్రతి క్వార్టర్లీ రిలీజ్ చేసే అమౌంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు అలా అక్కడి నుంచి మన ఏలూరు జిల్లా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి టోటల్గా 31,046 మంది స్టూడెంట్స్కి గాను 28,221 మదర్స్, అదేవిధంగా అమౌంట్ వచ్చేసి 24.8 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందరితో పాటుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఒకటేసారి రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా అందరి అకౌంట్లో కూడా ఈ అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉంది. సో అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని అంటే కంటిన్యూస్గా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సో అందరికీ కూడా వీళ్ళు వినియోగించుకొని మంచి అభివృద్ధి. వారం రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు నిన్నటితో ముగిశాయి. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటక రంగ అభివృద్ది సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది నాటకోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన నంది నాటకోత్సవాల ముగింపు కార్యక్రమంలో అంబటి రాంబాబు, పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ నాటక రంగానికి ఉన్న ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నంది నాటకోత్సవానికి నిష్ఠాతులైన న్యాయ నిర్ణేతలను ఎంపిక చేయడంతో పాటు నంది నాటకాల ఎంపికల్లో కులం, మతం, ప్రాంతం, సిఫార్సులు లాంటి వాటికి తావు లేకుండా చేశామన్నారు. నాటకం సజీవమైనదని, సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టమన్నారు. సినిమాల్లో నటించి చాలామంది డబ్బులు సంపాదించారు, కానీ నాటక రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీనటులు చాలామంది ఉన్నారన్నారు. నాటకరంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రేక్షకులు కొట్టే చప్పట్లే వారికి గౌరవమని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రధానంగా ప్రారంభమైంది నాటకంలో సక్సెస్ అయిన వాడు సినిమాల్లో కూడా సక్సెస్ అవుతారు. సినిమాల్లో సక్సెస్ అయిన వాడు తీసుకుంటే నాటకం ఏంటంటే 4 టేకులు కావాలి, 5 టేకులు కావాలి. ఇక్కడ సింగిల్ టేకే, 2 టేకే ఉండదు. వస్తాం, ప్రదర్శన చేయటం, నటించటం, దిగి వెళ్ళడం తప్ప ఏముండదు. చాలా కష్టమైన ప్రక్రియ నాటకం అనేది. ఆ కష్టమైన ప్రక్రియ సరే టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వల్ల వాళ్ళు చాలా వచ్చేసాయి. మనం
వాట్సాప్లోనే మనం చూసుకుంటున్నాం ఫిలిమ్స్. నాటకం అనేది సజీవంగా ఉండేటటువంటిది, మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటిది. ఈ రోజుల్లో నాటకాన్ని కూడా కుదించి చక్కగా సినిమా అంటే వీళ్ళు తెట్టిన బాబు చక్కగా రాసి పలానా సుబ్బయ్య గారికి వచ్చింది, పలానా పుల్లయ్య గారికి వచ్చిందంటే ఇట్లా కొట్టి ఇదే పుల్లయ్య గారు ఎంత పేరు రాయి సార్ ఎలా చూడు సార్ మాకు తెలిసే రాయా అని న్యాయ దగ్గర ఇట్లా కొట్టి అవార్డు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ తప్పదు. ఏ ఒక్కరిని ఎవరిని పట్టించుకోవాలి. నేను మన వృద్ధి తీస్తా మొత్తం కలిపి ఆంధ్రదేశంలో తెలుగు వాళ్ళలో నిష్ణాతులైన జడ్జిలు ఎవరున్నారు నెట్లోంచి పట్టుకున్నాం. అట్లా 70-80 మందిని తీసుకొని 27 మందిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళల్లో మా కులాలు మా మతాలు లేకుండా సిన్సియర్ చదువుకున్న వాళ్ళు విద్యావంతులు చాలా విద్యార్థులు నా మనస్సాక్షిగా 27 మంది ఎన్నుకున్నాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జిల్లాలో నేరాళ్ల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. నేరాళ్ల తగ్గింపులో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 2వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరిగే దాడులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అక్రమ మద్యం కేసులు 2022లో 511 కేసులు నమోదు చేసి 563 మందిని అరెస్ట్ చేస్తే 2023లో 408 కేసులు నమోదు చేసి 442 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2022లో 9607 దొంగతనాలు కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్ట్ చేసి 5 కోట్ల రూపాయల దోపిడీ జరిగితే 4,45,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2023 సంవత్సరంలో 8,017 దొంగతనాల కేసులు నమోదు కాక 22 మందిని అరెస్ట్ చేసి 3,30,00,000 రూపాయలకు 2,30,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం కంటే అధికంగా 45 హత్య, 101 రేపు కేసులు నమోదైనట్లు చెప్పారు. గత సంవత్సరంలో ఫోక్సో కేసులు 168 కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం 153 కేసులు తక్కువగా నమోదు అయినట్లు చెప్పారు. అతి కష్టమైన కేసులను సైతం త్వరితగతిన ఛేదించి బాధితులకు తగిన న్యాయం చేసినట్లు తెలిపారు. So total of 16,387 cases book చేయడం జరిగింది. జస్ట్ ఓపెన్ డ్రింకింగ్ మీద అందులో 16,673 పర్సన్స్ న ఇన్వాల్వ్ చేశాము. 291 FIRs లో అండ్ అదర్స్ ఆర్ పెట్టి కేసెస్. సో దీనివల్ల మనకి చాలా డిటరెన్స్ రావడం. సో ఆ డిటరెన్స్ వల్ల మనకి ఇఫ్ యు సీ కాన్సిక్వెన్స్ సైడ్ లో తెలిసిపోతుంది మనకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది బికాస్ ఆఫ్ కర్బింగ్ డౌన్ హెవీలీ ఆన్ దిస్ ఓపెన్ డ్రింకింగ్ మెనస్. సో ఇయర్ 21, 22 and 23 మీరు కంపారిజన్ చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ we've been able to significantly decrease. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అనాలిసిస్ చేయడం, మనకి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏ టైం అవుతున్నాయి, ఏ వెహికల్ అవుతున్నాయి. సో ఇది ఒక డీటెయిల్గా మన అనలైజ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనగర్ పెద్ద కాలనీ వై జంక్షన్ ఉంది, ప్లస్ ప్రతిపాడు బోయాపాలెం ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ స్పాట్స్న మనము ఐడెంటిఫై చేసి అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు. అక్కడ హైవే పెట్రోలింగ్ పెంచడం, అక్కడ ఎటువంటి స్టేషనరీ లారీస్ కానీ ట్రక్స్ ఉండకుండా ఇన్షూర్ చేయడం. సో దీనివల్ల 1084 టు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ we were able to decrease to 961. జనవరి 4 నుండి జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. బీసీల ద్రోహి సీఎం జగన్ అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జనవరి 4 నుంచి జైహో బీసీ కార్యక్రమం 2 నెలల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని నారా లోకేష్ వివరించారు. వ్యూహం చిత్రానికి ప్రతి వ్యూహం ఉండకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ఆర్జీవి నిజంగా సినిమా తీయాలనుకుంటే హూ కిల్డ్ బాబాయ్ కోడికత్తి మీద తీయొచ్చునన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల గురించి మాత్రమే రెడ్ బుక్లో రాస్తున్నామని లోకేష్ తెలిపారు. అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా అన్నారు.
రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో సిఐడి అధికారులకు ఎలా తెలుసని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ జేహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నేనేం చెప్పాను, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. నంబర్ 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? ఎర్ర బుక్లో ఎవరి పేర్లున్నాయని వాళ్ళకి తెలుసండి. మాకు కూడా ప్రతివ్యూహం ఉంటుంది కదా. ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైందండి. కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీలపైన బురద చల్లుతాం, ఉంది లేనట్టు చూపిస్తాం, సినిమాలు వేస్తాం. ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది. నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు, కోడి కత్తి పైన తీయచ్చు, ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు, లేదంటే ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు. అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం. మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది, ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి. ఇట్లా అది పండగ తర్వాత మాడతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు. క్లారిటీస్ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 18వ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు జనసేన, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయిటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు, జనసేన నాయకులు గాద వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తులేదా? అంగన్వాడీ జీతాలని 10,000 రూపాయలు అంటే 20,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి అంశం మీకు గుర్తులేదా? ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీతం ఈ రోజున సరిపోతుందా? నిత్యావసర సరుకులు 100 రూపాయలు 500 రూపాయలు అయినాయి. 500% పెరిగిన తర్వాత కూడా వీరికి 2019లో ఏదైతే జీతం ఉందో అదే జీతం ఈరోజు మీరు ఇస్తూ ఉన్నారు. కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి, అంగన్వాడీలకు వచ్చేటువంటి పిల్లలకి పౌష్టికాహారం అందించినటువంటి పరిస్థితి, వారు సొంత డబ్బులు పెట్టి ఈ రోజున అంగన్వాడీ సెంటర్లు నడుపుతూ ఉంటే మీరు గొప్పగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి నిధుల్ని అంగన్వాడీల పేరుతో దోచుకుంటూ ఉన్నారు. మేము వీరికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకి రాబోయే రోజుల్లో వీరి ఉద్యమాన్ని ఎంత తీవ్రతరంగా వారు గనక ఉద్యమాన్ని తీసుకెళ్తే వారికి తోడుగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ అంగన్వాడీలు నెల మొత్తం 31 రోజులు ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి కనీస వేతనం 11,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపునటువంటి పరిస్థితి. మళ్ళీ వాడి బతకడానికి ఈరోజు చిన్న ఫ్యామిలీ ఒకటి బతకడానికి 20,000 రూపాయలు కావాలి. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ ఎట్లా బతుకుతారు చెప్పండి? ఈ జ్ఞానం ముఖ్యమంత్రికి ఉండాలి. ఈ ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క అంగన్వాడీల సమస్యల మీద వెంటనే పరిష్కరిస్తూ ఈ యొక్క హామీలను నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పెదకురుపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ 8.65 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రంలో పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, మిగిలిన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రస్తుత అర్ధ సంవత్సరానికి వడ్డీ లేకుండా ఆస్తి పన్ను చెల్లించే అవకాశం 2 రోజులు మాత్రమే గడువు కలదని కమిషనర్ కీర్తి తెలిపారు. తాడికొండ నియోజకవర్గంలో ఈ రోజు జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఎంపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. తాడికొండలో బస్సు యాత్ర అనంతరం జరిగే బహిరంగ సభ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రీజనల్ కోఆర్డినేటర్ మరి రాజశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకతోటి సుచరిత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, తాడికొండ నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరించడమే సామాజిక సాధికార బస్సు యాత్ర ఉద్దేశమని తెలిపారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు రకరకాలుగా కోరినా కూడా ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వరిపై 50,000 రూపాయలు, మిర్చిపై 1,00,000 రూపాయలు, పత్తిపై మరో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి విన్నారు కానీ వారిని ఏమాత్రం ఆదుకోలేదని, సంక్షేమ పథకాల కోసం బటన్ నొక్కే ముఖ్యమంత్రి రైతులను ఆదుకోవడం కోసం బటన్ ఎప్పుడు నొక్కుతారని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు ఒక చోటకెళ్ళి స్టేజీ మీద నుంచొని వాళ్ళందరూ వచ్చే అధికారులు ఆ పంట ఎలా నష్టపోయిందో వివరిస్తుంటే విన్నాడు తప్ప ఏ పొలం గట్టు దగ్గరికి కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు. అలాగే ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరూ కూడా అర్థం కాని స్థితిలో ఉంది. పంట నష్టాన్ని, రైతు నష్టాన్ని అంచనా వేసి వారి కనుక న్యాయం చేయకపోతే సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా తూర్పు నియోజకవర్గం 2వ వార్డులోని బొర్రా నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి ప్రమాణాలతో విద్యను అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలాగా గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 620 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రీ లోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను 4.34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా అందజేసి వారిలో స్ఫూర్తి నింపుతున్న జగనన్నను రానున్న ఎన్నికల్లో గెలిపించి సీఎంను చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరి అంజలి, సత్యం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో బీసీలు అభివృద్ది చెందుతున్నారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. 30వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ఎన్జీఓ కాలనీ 4వ లైన్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్జీఓ కాలనీలో ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీల సమస్యలను తెలుపుకునేందుకు కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల్లో ఒక చైతన్యం వచ్చిందని, బీహార్, ఉత్తరప్రదేశ్లో బీసీల అభివృద్ధిలో ముందుంటున్నారన్నారు. బీసీల అభివృద్ధి చూడలేక అగ్రవర్ణాలు జగన్మోహన్ రెడ్డిపై పగబట్టారని, బీసీల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి శత్రువులు ఎక్కువయ్యారన్నారు. నామినేటెడ్ పదవులు బీసీలకు 50% పైన జగన్ కేటాయించారన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామని, పార్లమెంట్లో బీసీల బిల్లు పెట్టాలంటూ 800 సార్లు ముట్టడి చేశామన్నారు.
కులగణన చేస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం కులగణన చేసేందుకు సుముఖంగా లేదని, ఎప్పటికైనా బీజేపీ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ నాయకులు పాల్గొంటారని తెలిపారు. స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు, వాళ్ళకి హాస్టల్ సీటు రాని వాళ్ళు ఉంటారు, గురుకుల సీటు రాని వాళ్ళు ఉంటారు, లోన్లు రాని వాళ్ళు ఉంటారు, బాధితులు ఉంటారు, ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు. వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకి రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో, బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గూడూరు నాని త్యాగం చేసి ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేష్ ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈ కార్యాలయం ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో ధైర్య సాహసాలు చేసి అమ్మఒడి పథకం పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, స్కాలర్షిప్ పథకం పెట్టారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీని బీసీ వర్గానికి ఎదురని ఇచ్చారు. ఒక మోడీ కాదు, విధానాలు కాదు, దేశంలో ఉన్న 75 కోట్ల మంది ప్రజలు బాగుపడేది కావాలి. కానీ మేము ఒక మోడీని బీసీని ఇచ్చినాం, మీరు ఆయన బొమ్మలు చూసి మాకు ఓట్లేయండి మేము సుఖపడతాం, అంబానీకి ఆదానికి దేశాన్ని అప్పచెప్తామనే పద్ధతి బీజేపీ వైఖరి బాగలేదు, అది మార్చుకోవాలి. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 4వ రోజు చేస్తున్న సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు పాల్గొని నిరసన తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేసి అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వాళ్ళు కోరేది వాళ్ళ వేతనాలకు సంబంధించి హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలి. ఇది ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి డిమాండ్. అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి వేతనం మినిమం టైం స్కేల్ అని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు లీవులకు సంబంధించి, చైల్డ్ కేర్ లీవులకు సంబంధించి, రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ వేతన పెంపుదల అనేది, ఉద్యోగ భద్రత అనేది సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి చాలా ప్రధానమైనటువంటి డిమాండ్లు. అందువల్ల మరి మంత్రి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి, అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేము తనిఖీలు చేస్తామంటున్నాడు. మంచిదే, కానీ ఉపాధ్యాయులు ఏం ఆలోచిస్తున్నారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు కూడా ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రవీణ్ ప్రకాష్ గారు, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు, అలాగే సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు గారు స్పందించి వీళ్ళ యూనియన్స్ని చర్చలకు పిలిచి ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేయడాన్ని వైసీపీ విద్యార్థి విభాగం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఏసీ కళాశాలలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం జగన్ తన పాలనలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు. స్కూల్ అభివృద్దితో పాటు విద్యార్థుల తల్లుల అకౌంట్లో నిధులు జమ చేసేలా చర్యలు చేపట్టారని అన్నారు. జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేయడాన్ని హర్షిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేతలు విఠల్, రవి, భాను తదితరులు పాల్గొన్నారు. రావటంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని బయటికి తీసుకొచ్చాడు. ప్రీవియస్ గవర్నమెంట్ స్కూళ్ళకి, ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళకి మేము చెప్పక్కర్లా, పొలిటికల్ లీడర్స్ తరపున కాకుండా మీకు తెలుసు, మీ తల్లికి తెలుసు ఏం జరిగిందనేది. స్టూడెంట్స్ చదువు ఒక్కటే కాదు, స్కూల్ ఒకటే నీట్గా ఉండడం కాదు, వాళ్ళకి షూ కానీ, పుస్తకాలు కానీ, A to Z ఏదైతే కావాలో అవన్నీ ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇచ్చింది కాకుండా, తల్లులకి మీరు స్కూల్కి పంపిస్తే ఇంటికి వచ్చి 15,000 రూపాయలు నేను ఇస్తాను అమ్మఒడి అని చెప్పి, దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల విద్యకి కల్పిస్తున్న చూసుకుంటుంటే మనం జై జగన్ జై జై జగన్ నినాదాలతో రాష్ట్రం మొత్తం ఈరోజు వెల్లువెత్తుతుంది.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మరియు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ వద్ద మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు రెంటాల కుమారి జంగాల చైతన్యలు మాట్లాడుతూ మద్యపాన నిషేధం ఇంకెప్పుడు ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి మద్య వ్యాపారం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని అక్కచెల్లెళ్లకు మాటిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన హామీ నీటి బుడగలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మద్యపాన దుకాణాన్ని పరిశీలిస్తే స్పిరిట్తో తయారు చేసిన మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కనీసం 80 సంవత్సరాలు బతకాలనుకున్న ప్రజల ప్రాణాలు 25 సంవత్సరాలకే పోతున్నాయని తెలిపారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించకపోతే 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపడానికి అన్ని విధాలుగా పోరాటాలు చేస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర మహిళా సమాఖ్య కార్యదర్శి గుండెబోయిన లక్ష్మి, నగర సభ్యులు ఆర్ మాణిక్యం, అంకమ్మ, కోటేశ్వరి, హాతియా తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్యం నిషేధం చేసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారన్న విడుదల రజనీ గారు బెల్ట్ షాపులు పెంచుకుంటా పోతా ఉంటే వేడికి చూస్తున్నారనే కానీ మద్యం షాపుల్ని ఎట్లా అరికట్టాలా అనే దాని మీద ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు మద్యం షాపుల మీద ఒక నియంత్రణలాగా ఉప్పు బాధ వేసి ఆడవాళ్ళందరినీ ఆదుకోవాలని ఇప్పుడు మగవాళ్ళు మొత్తం కూడా మద్యం సేవించి ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ మద్యం మీద సరైన స్వచ్ఛతను వైఖరిగా ప్రవర్తించాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని అఖిల భారతదేశం సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. పాటిబండ్ల నుంచి పెదకూరుపాడు వరకు ఏఎంసీ నిధులు 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న తార్ రోడ్డు పనులను పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. నారాయణ విద్యా సంస్థల మాస్టర్ ఒరాటర్ ప్రోగ్రాం సెమీఫైనల్ 2 ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్ లో జరిగాయి. నారాయణ విద్యా సంస్థలకు చెందిన అన్ని బ్రాంచ్ల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ కోస్టల్ ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, గుంటూరు ఏజీఎం శివనాగరాజు, వెస్ట్ ఏజీఎం జానకి రామిరెడ్డి, ఆర్ఎస్టీ శ్రీను, సీతారామయ్య, అనుపమ షమీం విచ్చేసి పిల్లలను అభినందించారు. గుంటూరు అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ వాళ్ళ పిల్లలను ప్రోత్సహించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చి పాల్గొనేలా చేశారు. ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలు అయిన వారికి ఫైనల్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్కు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడాను వారి వారి నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆరేటర్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇన్నెడ్ స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, స్టేజ్ ఫియర్ని, వాళ్ళలో ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడాను స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేసి ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళ హృదయాల్లోకి చొప్పించడానికి ఇచ్చేటటువంటి భావ వ్యక్తీకరణే. Today we have our students come prepared with lot of enthusiasm. They have built the language skills and clarity of thought. They are with the best presentations and with the best body language. Definitely in this regard, we should definitely say thanks to all the teachers, because right from the beginning of this program, all the teachers were there for a practice, giving them a perfection with n number of multiple practices, and today they are standing at.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.